ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి క్రైస్తవుడి జీవితంలో అనేకమైనటువంటి పరీక్షలు, శోధనలు వస్తూ ఉంటాయి. అయితే మనల్ని పరీక్షించి పరిశోధించేది ఎవరు? క్రైస్తవుని జీవితంలోనికి ఈ పరీక్షలను, పరిశోధనలను ప్రవేశపెట్టేది ఎవరు? దేవుడా లేక సాతానా? క్రైస్తవులముగా మనం అనుభవించే బాధలకు, శ్రమలకు సాతానును నిందించడము సర్వసామాన్యం. కొన్నిసార్లు మన పరీక్షల్లో సాతాను పాత్ర ఉంటుంది. అయితే దేవుని సేవకు ఆయత్తపడుతున్న నాయకులకు కలిగే శ్రమల మూల బీజాన్ని గూర్చి దావీదుకు వేరొక దృక్పథం ఉంది. ఏంటి అంటే, యెహోవా న్యాయవంతులను పరీక్షిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవాయే న్యాయవంతులను పరీక్షిస్తాడు అని చెప్పేసి కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేయబడుతుంది. అయితే మనకు కలిగే పరీక్షలు, సమస్యలు ఎక్కువ భాగము సైతానుకు సంబంధించినవి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ భాగం ఎవరికి సంబంధించినవి కాదంట? సైతానికి సంబంధించినవి కాదు. అయితే ఎక్కువ భాగం దేవుణ్ణి మూలముగా లేక మన స్వయంకృత అపరాధముల మూలముగా వస్తున్నాయి. అవునండి, నిజంగా మన స్వయంకృత అపరాధముల వల్లనే మనకి ఎక్కువ ఈ యొక్క పరీక్షలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మనము ఒక వ్యక్తిని బైబిల్లోంచి గమనించవచ్చు. చూడండి, యోబు గారు ఆయన ఎన్నో శ్రమలు పడ్డారు. కానీ ఆ యొక్క శ్రమలో మనం అనుకుంటాము దేవుడు ఆపాదించాడు అని చెప్పేసి. అవును, నిజంగా దేవుడు ఆపాదించాడు. కానీ యోబు గారు ఆ శ్రమలను గురించి అపవాదిని ఏమాత్రం నిందించలేదు, కానీ దేవుడిని కూడా ఏమాత్రం నిందించలేదు, ఎవరిని నిందించలేదు. చూడండి, యోబు బాధల్ని, విపత్తుల్ని చూసి మనం ఒక ముఖ్య పాఠం నేర్చుకుంటాం. యోబును శోధించడానికి సాతాను దేవుని అనుమతి పొందినట్లు బైబిల్లో రాయబడి ఉంది. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అయితే యోబు సాతానును నిందించలేదు, కానీ గమనించండి, దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది అని చెప్పేసి యోబు గారు 19వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడొచ్చు. ఇదిగో ఆయన నన్ను చంపినాను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని చెప్పేసి యోబు గారి గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనంలో అంటూ ఉంటాడు. యోబుపై సాతాను దాడి చేస్తున్నప్పటికీ అతడు దేవునిపైనే దృష్టిని నిలుపుచున్నాడు, కానీ సాతానుపై కాదు. తన శ్రమలలో దేనిలోనూ సాతానుకు ప్రమేయం ఉందని అంగీకరించడానికి యోబు తిరస్కరించాడు. మన పక్షంగా దేవుడు ఉన్నాడని అన్న విషయము మనకు ఆదరణను కలిగిస్తుంది. ఆయన చేతులకు మనల్ని అప్పగించుకున్నప్పుడు పరిస్థితులు ఎలాంటివైనా ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు. చూద్దాము, ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు అనే మాట 1 కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే ఇలా రాయబడి ఉంటుంది. అక్కడ ఏమని అంటే గనక, తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. అయితే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. హల్లెలూయా. ఏమంటున్నారండి? మనము శోధింపబడినంత శ్రమలు మాత్రమే మనకైనా ఆపాదిస్తాడంట. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా
ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనము ఎరగాలి. అది రోమీయులకు రాసిన పత్రిక 8:28 రాయబడుతూ ఉంది. మనం కాబట్టి దీన్ని గ్రహించి దాని ప్రకారం ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ఆ శోధనలను బట్టి మనం అపవాది మీద నింద వేయకుండా, పరుల మీద నింద వేయకుండా, ఇది దేవుడు మన కొరకే ఏర్పరిచినటువంటి శ్రమలే, మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి వచ్చినటువంటి శ్రమలే అని చెప్పేసి మనం గ్రహించగలిగి అటువంటి శ్రమలను మనము జయించి దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే వారుగా ఈరోజు మనందరం కూడా ఇష్టపడాలి. అటువంటి స్థితిని కలిగి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ వినికిడిలో మనందరి హృదయంలో స్థిరపరచునుగాక. ఆమేన్.